మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఖమ్మం ప్రస్తుతం మనం కేఎల్సీలో అయితే ఉన్నాము. ఖమ్మం లేక్ వ్యూ క్లబ్. ఖమ్మం లేక్ వ్యూ క్లబ్ ఎప్పుడు కూడా వినూత్నమైన కార్యక్రమాలని తీసుకొచ్చి ఎంటర్టైన్మెంట్స్ని, ఈవెంట్స్ని అందించే దాంట్లో ముఖ్యంగా ఉంటారు. సో ఈ కార్యక్రమాలలో భాగంగా ఇప్పుడు ప్రజెంట్ రేపు నవంబర్ 30వ తారీఖు వీరు నిర్వహించబోయే గ్రేప్ అండ్ టమాటో స్టాంపింగ్ అనే కార్యక్రమాన్ని కొత్తగా తీసుకొచ్చారు. యాక్చువల్గా ఇది అబ్రాడ్స్లలో వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం. సో అది చాలా సరదాగా సాగే ఒక ఎంటర్టైన్మెంట్ ఈవెంట్ అనమాట. సో అలాంటి ఈవెంట్ని మన ఖమ్మానికి కూడా పరిచయం చేయడం అనేది చాలా గొప్పగా అనిపిస్తుంది. సో అసలు ఈ కార్యక్రమాన్ని ఎలా చేపడతారు ఏంటి అనే విషయాన్ని ఇక్కడున్న మేనేజ్మెంట్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. అర్జున్ గారు హాయ్. హాయ్. సో ఎప్పుడు కూడా మీరు ఖమ్మం కేఎల్సీ క్లబ్ వాళ్ళు ఏదైనా కార్యక్రమం పెట్టారంటే ఆ కార్యక్రమంలో ఏదో కొత్తదనం కనిపిస్తూ ఉంటుంది. సో ఇప్పుడు ఈ గ్రేప్ అండ్ టమాటో స్టంపింగ్ అనేది ఎలా ఉండబోతుంది, ఎలా అలరించబోతున్నారు, దాని గురించి చెప్పండి. దీనికి మెయిన్ కారణం దొడ్డ రవి గారు. నేను యాక్చువల్లీ పెద్ద 5 స్టార్ బ్రాండ్స్లో పనిచేశాను. అప్పుడు దొడ్డ రవి గారు ఒకటే చెప్పారు, ఇలాంటి ఈవెంట్ మన ఖమ్మం లేక్ వ్యూ క్లబ్లో ఇలాంటి ప్రోగ్రామ్ని మనం నిర్వహించాలి. ఇలాంటి ప్రోగ్రామ్ని మనం స్పెషల్లీ మన మెంబర్స్కి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని చెప్పేసి నాతో డిస్కషన్ చేయడం జరిగింది. సో ఆ విధంగా మనం ఈ నవంబర్ 30th ఈ ఈవెంట్ని ప్లాన్ చేశాము. గ్రేప్ అండ్ టమాటో స్టాంపింగ్ అనే ఈవెంట్తో అందరూ వచ్చి ఈ ఈవెంట్ని ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాం. సో ఎక్కువగా మధ్య మనం చూడవచ్చు, విదేశాల్లో చూస్తుంటాం, వాళ్ళు గ్రేప్స్ని వేసి తొక్కుతూ దాంట్లో జ్యూస్ తీయడం లాంటివి చేస్తూ ఉంటారు. వాళ్ళు కూడా స్పెషల్గా ఏదో డే రోజు చేసుకుంటారు అనుకుంటా, ఆ ఈవెంట్ని ఆ ఫెస్టివల్గా చేసుకుంటారు అనుకుంటారు. అబ్రాడ్లో ఒక ఫెస్టివల్ లాగా చేస్తారు, కానీ ఖమ్మంలో మనం ఏ డేట్ ఫిక్స్ చేసుకుంటే ఎంటర్టైన్మెంట్ కోసం అది ఒక ఫెస్టివల్గా మనం డేట్ ఫిక్స్ చేసుకోవచ్చు. సో ప్రధానంగా ఈ ఈవెంట్లో మీరు వచ్చిన వారికి ఏమేమి సదుపాయాలు కల్పించబోతున్నారు, ఎలాంటి ఎంటర్టైన్మెంట్ ఇవ్వబోతున్నారు? ఇది వచ్చేసి కంప్లీట్లీ ఫ్యామిలీ ఈవెంట్. సో ఎనీ ఫ్యామిలీ దట్స్ స్పెషల్లీ దిస్ ఈవెంట్ కమింగ్ ఆన్ సండే. సో పిల్లలు పెద్దలతో అందరూ వచ్చి ఈ ఈవెంట్ని ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాం. ఈ ఈవెంట్లో మెయిన్ కారణం మనకు ఆ ఎంటర్టైన్మెంట్, మన గ్రేప్స్ని టమాటోని స్టాంపింగ్ చేయటం. విల్ గెట్ ఎ లాట్ ఆఫ్ గుడ్ ఫీల్. సెకండ్ వచ్చేసి అలాంగ్ విత్ దట్ ఈవెంట్ వీఆర్ సర్వింగ్ లాట్ ఆఫ్ వెజ్ అండ్ నాన్ వెజిటేరియన్ ఫుడ్ అలాంగ్ విత్ లాట్ ఆఫ్ మాక్టైల్స్, వెరైటీ ఆఫ్ మాక్టైల్స్ విత్ ఎంటర్టైన్మెంట్, లైవ్ డీజే అండ్ మ్యూజిక్. సో అన్లిమిటెడ్. ఎస్, ఎవ్రీథింగ్ ఈజ్ అన్లిమిటెడ్ అలాంగ్ విత్ ఫన్. సూపర్. చాలా మంది నిజంగా చిన్నపిల్లలు ఉన్న ఫ్యామిలీస్ అందరూ కూడా వచ్చి కరెక్ట్గా జాయిన్ అయ్యారంటే మాత్రం సూపర్గా ఎంజాయ్ చేయొచ్చండి ఆ ఈవెంట్ని. సో అలాగే ఎక్కువగా రెగ్యులర్గా ఇక్కడికి వచ్చే క్లబ్ మెంబర్స్ ఉంటారు. ఆ మెంబర్స్ కూడా ఇక్కడ కొంతమంది మనకు అందుబాటులో ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడిద్దాము. సో హౌ దే ఫీల్ అంటే వీళ్ళు ఎప్పుడు కొత్తగా ఈవెంట్లను తీసుకొస్తూ ఉంటారు, వాళ్ళని ఎంజాయ్ చేపిస్తూ ఉంటారు. సో అబౌట్ దిస్ క్లబ్ ఒకసారి క్లబ్లో ఫ్లేవర్ని ఇచ్చిన ఎంజాయ్ చేసే వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ యా ప్లీజ్. హాయ్, హౌ ఆర్ యూ సార్? ఐఎమ్ ఫైన్. యువర్ నేమ్? ఐఎమ్ కార్తిక్. ఇప్పుడు ప్రస్తుతం ఇది నిర్వహిస్తూ ఆల్మోస్ట్ ఎప్పుడు చెప్పొచ్చు ఏదో ఒక ఈవెంట్తో కేఎల్సీ ఖమ్మం ప్రేక్షకుల్ని ఏదో ఒక ఈవెంట్తో ఎంజాయ్ చేయించే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. సో ఇందులో భాగంగా నవంబర్ 30వ తారీఖు వీళ్ళు తీసుకొస్తున్న ఈ కార్యక్రమం మీద మీ అభిప్రాయం చెప్పండి యాజ్ ఏ క్లబ్ మెంబర్గా. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సుమన్ టీవీ ఫర్ విజిటింగ్ ఖమ్మం అండ్ ఎస్పెషలీ విజిటింగ్ అవర్ కేఎల్సీ. మేమందరం మెంబర్స్. ఇది ఒక్కటే కాదు, ఫస్ట్ ఇది గ్రేప్ అండ్ టొమాటో స్టాంపింగ్ అనేదే కాదు, దొడ్డ రవణ యాజ్ ఎండి ఆఫ్ కేఎల్సీ చాలా కొత్త యాజ్ యూ కెన్ సీ అవర్ క్లబ్ స్పోర్ట్స్ కూడా ఈవెన్ హైదరాబాద్ మించిన క్లబ్ మెయింటెనెన్స్ కానీ. ఎగ్జాక్ట్లీ సార్, ఎందుకంటే ఇంత విశాలమైన ప్లేస్లో ఇంత అద్భుతమైన స్పోర్ట్స్ కానీ లైక్ వీటన్నిటి గురించి కూడా మీరు ఆల్రెడీ ఎంజాయ్ చేస్తుంటారు. ఆ ఫ్లేవర్ గురించి. ఎస్, మేము ఈవెన్ దో ఒక ఫ్యామిలీతో ఎంజాయ్ కాకుండా వీ ప్లే డైలీ బ్యాడ్మింటన్ కానీ, పికిల్ బాల్ కానీ, క్రికెట్ కానీ, బాక్స్ క్రికెట్ కానీ వీ ప్లే అలాట్. బికాస్ ఈవినింగ్ టైర్డ్ అయిపోయిన తర్వాత మేము వచ్చేసి ఎంటర్టైన్మెంట్ కోసం, క్లబ్ కోసం మొత్తం ఫ్యామిలీ గెట్ టుగెదర్స్, మా బర్త్డేలు కానీ, మ్యారేజ్ యానివర్సరీలు కానీ, ఎనీ గెట్ టుగెదర్స్ మేము కేఎల్సీలోనే చేసుకుంటాం. ఎందుకంటే ద అట్మాస్ఫియర్ ఈజ్ సో గుడ్. అండ్ బేసికల్లీ మేమైతే ఫస్ట్ నుంచి చెప్తున్నాను, నేను ఎవ్రీ ఫంక్షన్లో చెప్తాను, వెరీ హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు దొడ్డ రవి అన్న ఫర్ మెయింటెనెన్స్ క్లబ్ అలాట్. అండ్ వాళ్ళ మేనేజర్లు ఇద్దరు అర్జున్ అండ్ కుర్మారావు, వాళ్ళిద్దరు కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తారు క్లబ్ని. అండ్ వీఆర్ సో హ్యాపీ దట్ ఖమ్మంలో మేము ఇంత బాగా ఎంజాయ్ చేస్తున్నాం అని. సో మీరు ఏ ఈవెంట్ మిస్ కారనమాట? మేము అసలు ఏ ఈవెంట్ మిస్ కాము కేఎల్సీలో.
సో కొత్తగా ఉండే ఈ కార్యక్రమం మీద మీరు ఏం చెప్తారు? ఇది బేసికల్గా టొమాటో స్టాంపింగ్ అండ్ గ్రేప్ స్టాంపింగ్ అనేది కలిసి ఉండదు. టొమాటో స్టాంపింగ్ ఈజ్ ఇన్ స్పెయిన్, అదొక ఫంక్షన్ లాగా చేస్తారు. ఇటలీ గ్రేప్ వైన్ యాడ్స్లో వాళ్ళు మనకు తీసుకెళ్ళినప్పుడు మనకు ఒక రబ్బర్ బూట్స్ ఇచ్చి ఒక క్యాస్క్లో, వుడెన్ క్యాస్క్స్లో వాళ్ళు మనల్ని స్టాంపింగ్ చేపిస్తారు. ఐ హీన్ దేర్, స్పెయిన్ ఇటలీకి వెళ్ళాం మేము. అది ఇట్స్ ఏ గుడ్ ఎక్స్పీరియన్స్. అండ్ అది ఇట్లాంటిది ఖమ్మంకి తీసుకురావటం, ఎందుకంటే ఐ నెవర్ సీన్ ఇన్ హైదరాబాద్ ఆల్సో. ఓకే, చేసి ఉంటారేమో కానీ అందరికీ తెలిసి ఉండకపోవచ్చు. కానీ ఇది అవైలబిలిటీ ఫర్ ఆల్ పీపుల్ కాబట్టి అందరినీ ఫ్యామిలీస్ తోటి, పిల్లలతోటి వచ్చేసి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. దే విల్ హ్యావ్ ఏ గుడ్ ఎక్స్పీరియన్స్. సో 30th KLC చేసేదానికి అందరు తప్పక రావాలని నేను కోరుకుంటున్నాను. అండ్ ఇట్ విల్ బి ఏ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. ఎగ్జాక్ట్లీ చెప్తున్నారు ఇక్కడ స్థానికంగా ఈ క్లబ్లో ఉండేవాళ్ళు తప్పకుండా కొత్త ఎక్స్పీరియన్స్ని, కొత్త అనుభవాన్ని అయితే చూడొచ్చు అని కూడా ఇక్కడ తెలియజేస్తున్నారు. తప్పకుండా మీకు టికెట్స్ ముందుగానే నమోదు చేసేసుకోండి, November 30th. సో కిందిస్తున్న ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి సో KLC వారిని ముందుగానే బుక్ చేసేసుకోండి. థ్యాంక్ యూ. ప్రస్తుతం మనతో ఆపరేషనల్ మేనేజర్ కుర్మా ఉన్నారు. సో ఎప్పుడు కూడా ఈ ఈవెంట్స్ని ముందు తీసుకెళ్లే దాంట్లో ముఖ్యమైన పాత్ర పోషిస్తారు ఇతను, ఎప్పుడు కనిపించకపోయినా. సో ఆయన మాటల్లో కూడా విందాం. సో కుర్మా, ఎప్పుడు నేను చూస్తుంటాను, చాలా హార్డ్ వర్కింగ్ అండ్ చాలా ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉంటావు జనాలని. ఇక్కడికి వచ్చిన క్లబ్ మెంబర్స్ అందరితో కూడా సరదాగా ఫ్యామిలీ మెంబర్స్ లాగా తీసుకెళ్తూ ఉంటావు. సో ఇప్పుడు రేపు జరగబోయే ఈ 30వ తారీఖు గ్రేప్ టమాటో స్టాంపింగ్ అనే కార్యక్రమం కొత్తగా తీసుకొస్తున్నారు. సో ఏం చెప్తావు? ఈ గ్రేప్ అండ్ టొమాటో స్టాంపింగ్ అన్నది యాక్చువల్లీ వైన్ ప్రాసెసింగ్ చేసే పద్ధతి అనమాట. ఇది యాక్చువల్లీ వరల్డ్ వైన్ ప్రాసెస్ ఇది. బట్ ఇప్పుడు వచ్చేసి మనం దాన్ని వచ్చేసి ఒక ఎంటర్టైన్మెంట్ వేలో వచ్చేసి మన ఖమ్మాన్ని తీసుకొస్తున్నాం మనం. సో ఇప్పుడు మాకున్న ఈ క్లబ్ మెంబర్స్ అందరికీ ఒక కొత్త ఎక్స్పీరియన్స్ని ఇవ్వాలన్నది మా కోరిక. సో మేము ఎప్పుడు ఎనీ సీజనల్ వైజ్గా కొత్త ఈవెంట్స్ చేస్తూ ఉంటాం అనమాట. దీంట్లో 31st ఈవెంట్ కావచ్చు, ఒక లైవ్ మ్యూజిక్ కన్సర్న్ కావచ్చు, లేదంటే దాండియా ఈవెంటే కావచ్చు, లేదంటే ఇలాంటి గ్రేప్ స్టాంపింగ్ కావచ్చు, ఒక ఉగాదికి సంబంధించిన ఈవెంట్ కావచ్చు, లేదా హోలీకి సంబంధించిన ఈవెంట్ కావచ్చు. ప్రతిదీ ఏది వదిలిపెట్టరుగా మీరు. సో ఈ ఈవెంట్స్ అన్ని, ఎందుకంటే ఈ ఈవెంట్స్ టైంలోనే వాళ్ళకి హాలిడేస్ వస్తాయి. సో హాలిడేస్ టైంలో వాళ్ళు ఎంటర్టైన్ కావాలి కనుక, ఎంటర్టైన్ చేసే ప్లేస్లో మేము ఉన్నాం కనుక మేము రెడీ టు గివ్ ది ఎంటర్టైన్మెంట్ టు ఎవ్రీ పర్సన్, ఎవ్రీ మెంబర్స్. కానీ కరెక్ట్గా టైం చూసి, సందర్భం చూసి, ఏ సందర్భంలో అందుబాటులో ఉంటే ఈవెంట్ బాగుంటుందని సరైన ప్లానింగ్ ఉంటుంది మీది. ఎందుకు సరైన ప్లానింగ్? ఎందుకంటే ఇప్పుడు ఇది ఓన్లీ ఫర్ మెంబర్స్ కోసం మాత్రమే క్రియేట్ చేసిన క్లబ్ కనుక ఇక్కడ వచ్చేసి వాళ్ళకి ఒక ప్రైవసీ ఉంటుంది అనమాట. ఇక్కడ వాళ్ళు బయటికి కూడా పోవచ్చు. బయటికి పోతే అందరూ ఎవరు పడితే వాళ్ళు రావచ్చు, అక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది. అక్కడ మన దగ్గర వచ్చేసి ఏంటంటే ఓన్లీ మెంబర్స్ లేదా మెంబర్ రిఫర్ చేసే వాళ్ళే వస్తారు కనుక, సో ఒకరికొకరికి పరిచయాలు ఉంటాయి, కాంటాక్ట్స్ ఉంటాయి. సో వాళ్ళు కూడా మోర్ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ కూడా. సో ఈవెంట్ చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మెంబర్స్ తో పాటు బయట వాళ్ళకి కూడా ఆహ్వానం పలుకుతుంటారు కదా? బయట వాళ్ళంటూ డైరెక్ట్ ఎంట్రీ లేదు సార్ దీంట్లోనికి. మనకి ఓన్లీ మెంబర్ త్రూ రావడానికి ఇక్కడ అవకాశం ఉంది. సో ఇప్పుడు చెప్పండి, ఎవరైనా మెంబర్ ఉంటే ఆ మెంబర్ త్రూగా రిఫరెన్స్ తీసుకుని టికెట్లు అందుతాయి. అవును. సో ఎవరైనా కావాలి అనుకుంటే ఆ మెంబర్ ఉన్న వ్యక్తిని వెళ్ళి సంప్రదించాల్సి వస్తుంది. ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు వాళ్ళకి తెలిసిన సర్కిల్లో ఎవరైనా మెంబర్ దీనికి సంబంధించిన వాళ్ళు ఉన్నారో తెలుసుకొని వాళ్ళ త్రూ మన దగ్గరికి టికెట్లు బుక్ చేయాల్సి వస్తుంది. ఓ వెరీ గుడ్. లేకుంటే ఏంటంటే అది కూడా మీరు చాలా స్టాండర్డ్స్తో మెయింటైన్ చేసి తీసుకెళ్తుంటారు కాబట్టి ఆ క్రౌడింగ్ కూడా ఎంత ఉండాలి ఏంటి అవన్నీ కూడా కేరింగ్ తీసుకుంటారు కాబట్టి అందుకోసమే అలాంటి ఏర్పాటు చేస్తుంటారు. ఎనీ ఈవెంట్ మనం వచ్చేసి ఒక లిమిటెడ్ పీపుల్ అని చెప్పి మనం అనుకుంటాము. దానికి ఒక 10% 20% పీపుల్ ఎక్స్ట్రా వస్తూ ఉంటారు ఎప్పుడున్నూ. కాకపోతే ఎప్పుడున్నూ మనం లిమిట్స్లోనే చేస్తాం అనమాట. ఓవర్ క్రౌడ్ని మనం ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయము, లిమిటెడ్ క్రౌడ్ ఎక్స్పెక్ట్ చేస్తాము. ఆ లిమిటెడ్ క్రౌడ్ కూడా వీ గివ్ ది 100% సర్వీస్ అనమాట. ఎగ్జాక్ట్లీ. చూస్తే ప్రైస్ విషయం కూడా మాట్లాడుకుంటే 1499. yes 1499 rupees. సో 1499 రూపీస్లో అన్లిమిటెడ్గా ఫుడ్ ఇస్తున్నారు, ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు. సో ఇంకేమేమి ఇస్తున్నారు? డీజే లైవ్ బ్యాండ్ ఉందండి. లైవ్ బ్యాండ్ మన తెలుగు బ్యాండ్ ఉంది, లైవ్ బ్యాండ్. ప్లస్ మనకి లైవ్ డీజే వచ్చి ఇక్కడ లైవ్ లో పర్ఫామ్ చేస్తారు డీజే కూడాను. ప్లస్ ఈ గ్రేప్ అండ్ టొమాటో స్టాంపింగ్ ఉంటుంది. అలా మీరు డీజేని సెలెక్ట్ చేసుకునేటప్పుడు కానీ లేకపోతే ఎనీ అదర్ టెక్నికల్ గా ఎంజాయ్ చేయించడానికి తీసుకొస్తున్న ఎనీ పర్సన్స్ కానీ సెలెక్టెడ్ గా వెళ్తుంటారు కదా? అవును సార్. వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు డీజేని ఎవరైనా తీసుకురావచ్చు.
కాకపోతే ఒక ఫేమస్ డీజేని తీసుకొచ్చినా సరే వాళ్ళు ఒక బాలీవుడ్కి సంబంధించో లేదా ఒక హాలీవుడ్కి సంబంధించో వాళ్ళు ప్లే చేస్తారు. బట్ మనం ఏంటంటే మనం ఒక లోకాలిటీని మనం బేస్ చేసుకుని ఒక ఈవెంట్ చేసినప్పుడు ఆ లోకల్ పీపుల్కి ఎటువంటి మ్యూజిక్ అయితే వాళ్ళకి నచ్చుతుంది, వాళ్ళకి ఏ టైప్ ఆఫ్ సాంగ్స్ అయితే నచ్చుతాయి అన్నది వాళ్ళ పల్స్ తెలిసే ఎవరైతే అండ్ ఆల్సో వీఆర్ ఎంకరేజింగ్ లోకల్ టాలెంట్. సో మన లోకల్ వాళ్ళకే మనము ఆపర్చునిటీస్ ఇవ్వడము. సో ఇప్పుడు మనము తెచ్చే ఈ డీజే కూడాను మనకి కంటిన్యూ ఈవెంట్స్ చేస్తూ ఉంటారు. అండ్ ఆ ఈవెంట్స్ కూడా సూపర్ సక్సెస్ అయినాయి అనమాట. సో అదే డీజే మనకు కూడా ఇప్పుడు వచ్చి మళ్ళీ ప్లే చేస్తున్నారు ఆ డీజే. ఓకే. సో మీరు తీసుకునే వాళ్ళందరినీ కూడా సెలెక్టెడ్గా తీసుకుంటారు. ఈవెన్ ఇక్కడికి వస్తే ఎన్విరాన్మెంట్ కూడా ఆ రోజు ఈవెంట్లో ఎలాంటి ఫ్లేవర్ ఉండాలి, ఎలాంటి లైటింగ్స్ ఉండాలి ఏంటి, ఆ కేరింగ్ కూడా ఎక్కువగా ఉంటుంది నరేందర్ రెడ్డి గారు. సో ఎప్పుడు కూడా మీకు ఆయన ఇది చేస్తుంటారు. ఆ ఎన్విరాన్మెంట్ చాలా బాగా అద్భుతంగా చూపిస్తారు. ఆయన డెకార్లో ఆయన చాలా సూపర్గా డెకార్ చేస్తారు. మనం ఒక ఈవెంట్ చెప్తే చాలు ఆ ఈవెంట్కి సంబంధించిన డెకార్ ఎట్లా కావాలన్నది ఆయన ఇక మొత్తం ఆయన మీద వదిలేసి చాలు, ఆయన చేసేసుకుంటారు. ఇక ఆయనకి ఆ వైబ్ ఎట్లా తేవాలన్నది ఇక 1% వైబ్ క్రియేట్ చేసే దాంట్లో యాంకర్స్ ని కూడా సెలెక్ట్ చేసే దాంట్లో కూడా సెలెక్టెడ్ గా వెళ్తుంటారు. ఆయన ఎవ్రీథింగ్ టేకింగ్ కేర్ చేస్తారు. మీరు ఆయన యాంకర్ పాస్ట్ కూడా ఏంటంటే చాలా ఎంటర్టైన్మెంట్ చేసే ముఖ్య పాత్ర పోషించేది కూడా వాళ్ళే. అవునవును, వాళ్ళకి ఎందుకంటే మేజర్ ఈవెంట్స్ వస్తుంటే కనుక ఆ టైప్ ఆఫ్ పీపుల్ అలా సరౌండ్స్ లో ఉంటారు కనుక సో వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఉంటాయి ఇలాంటి వాళ్ళని గ్యాదర్ చేయడం, ఇలాంటి చేయడం అన్నది. చాలా మంది అడుగుతుంటారు యాంకర్ సార్ మాకు అవకాశం ఇవ్వండి యాంకర్స్ కూడా. అవునవునవునవును, ఎందుకంటే వాళ్ళు మనకి చేసే ఈవెంట్స్ అన్ని చాలా సూపర్ డూపర్ హిట్ చేసిన ఈవెంట్లన్నీ మనకి వాళ్ళే చేశారు. వారే కదా మొత్తం ముందుకు తీసుకెళ్లాల్సింది. ప్రైవేట్ ఈవెంట్స్ అన్ని మనకి చేసినవన్నీ బాగానే చేశారు, చాలా బాగా చేశారు నరేందర్ రెడ్డి గారు. ఫైనల్ గా ఖమ్మం పీపుల్ కి మీరేం చెప్తారు? ఖమ్మం పీపుల్కి చెప్పేది ఒకటే, ఇలాంటి ఆపర్చునిటీని మిస్ చేసుకోవద్దు. ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. ఎందుకంటే గ్రేప్ అండ్ టొమాటో స్టాంపింగ్ అనేది ఖమ్మంలో ఫస్ట్ టైం చేస్తున్నాం అనమాట. ఇక రెస్ట్ ఆఫ్ ది ఈవెంట్స్ అన్ని ఇంతకుముందు జరిగినవే, కాకపోతే ఈ గ్రేప్ అండ్ టొమాటో అనేది ఖమ్మంలోనే ఎవరు ఇంతకుముందు చేయలేదు, ఇంతకుముందు ఎవరు చేయలేదు. ఇప్పుడు చేస్తున్నాము, ఇక ముందు చేయొచ్చు మేబీ. బట్ ఈ ఆపర్చునిటీని ముందుగానే మీరు యూటిలైజ్ చేసుకుంటారని ఖమ్మం ప్రజలకి నేను కోరుకుంటున్నాను. సో విన్నారు కదా. సో 30th నవంబర్ ఖచ్చితంగా మీరు ముందుగానే బుక్ చేసి పెట్టుకోండి. 30th నవంబర్. థ్యాంక్ యూ.